వైసీపీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తోందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల నాయకుడని, ఆయన్ని ఒకే కులానికి పరిమితం చేసే ప్రయత్నాలను ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కుల రాజకీయాల కారణంగానే వైసీపీ ఘోర పరాజయం పాలైందని పేర్కొన్నారు. గత వారం రోజులు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వైసీపీ నాయకులు కులాలను రెచ్చగొట్టే కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టారు. నిన్నటి రోజు చూసాం. కాకినాడ జిల్లాలో వైసీపీ కాపు నాయకులందరితో కూడా జగన్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగు, ఆ సమావేశం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, కాపుల శ్రేయస్సు కోసం, ఇతర కులాల శ్రేయస్సు కోసం పెడితే సంతోషం. కానీ అలా కాకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేందుకు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేందుకే యొక్క మీటింగ్ ఏర్పాటు చేయించారు జగన్ రెడ్డి ఆయన ఉనికిని కాపాడుకునేది. మళ్ళీ స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఏదో విధంగా కులాలను రెచ్చగొట్టుకోవాలి, మతాలను రెచ్చగొట్టుకోవాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి లబ్ధి పొందాలి, మళ్ళీ ఏదో విధంగా అధికారంలోకి రావాలి అనే యొక్క దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఒక కుల నాయకుడిగా చిత్రీకరించాలి, ఒక కుల నాయకుడిగా తీసుకొని రావాలి, జనసేన పార్టీకి కుల పార్టీ ముద్ర వేయాలనే యొక్క ఆలోచనతో జగన్ రెడ్డి ఈ విధమైనటువంటి కుయుక్తులు పన్నుతూ మీటింగ్లు పెట్టిస్తూ ఉన్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి చెప్పారు, అసలు నాకేం సంబంధం, రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి కులంలో అయినా, ప్రతి మతంలో అయినా, ఎక్కడైనా ఎవరో ఒకరు తప్పులు చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి తప్పు చేస్తే అందరికీ వర్తిస్తుంటారు. ఇప్పుడు సాయి కృష్ణ అనే అబ్బాయి మిస్సింగ్ అయ్యాడు. అది ఏ విధంగా మిస్సింగ్ అయ్యాడని చెప్పేసి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంది. ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, ఖచ్చితంగా నిజాన్ని నిగ్గు తెలుస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎవరో తప్పు చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టాడు. ఇప్పుడు జగన్ రెడ్డి తప్పు చేస్తే జగన్ రెడ్డి కాబట్టి నాకు కూడా వర్తిస్తుందా? అంటే ఆయన చేసినప్పుడన్నీ మా కులానికి వర్తిస్తాయా? ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, అన్నీ కూడా రాష్ట్రంలో కులాలను రెచ్చగొడుతూ, మతాలను రెచ్చగొడుతూ అల్లకొల్లం చేస్తూ ఉంటాడు. అవన్నీ అందరికీ వర్తించకూడదా? ప్రతి కులంలోనూ మంచి వాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, ఎంతో కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. కానీ అది కులానికి అందరికీ వర్తించదు. కానీ ఈ వైసీపీలో మాత్రం ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారిని కులాలకు తీసుకొని రావాలి, కుల నాయకుడిగా ఆయన చిత్రీకరించాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో వైసీపీ పార్టీ చేస్తూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న చూసాం, మన బొత్స సత్యనారాయణ గారు కాకినాడ జిల్లాలో మీటింగ్లో చెప్తాడు, ఇదే బొత్స సత్యనారాయణ గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకుడు జగన్ రెడ్డి అని చెప్పాడు. ఇదే బొత్స గారు ఆరోపించారు, నిలదీశారు గతంలో. అదే జగన్ రెడ్డి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి మంచోడైపోయాడు. ఆయనకు భజన చేస్తూ, ఆయనకు వత్సాసు పలుకుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. మీరు సీనియర్ నాయకుడు బొత్స గారు, మీరు ఒకసారి ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. నిన్నటి దుర్మార్గుడు ఈరోజు నీకు మంచోడయ్యాడా? అంటే నీ రాజకీయ లబ్ధి కోసం మీరు కులాన్ని ఆయన దగ్గర చేర్చాలి, కాపు కులమంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నడచాలి అని దుర్బుద్ధితో పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఆరోపణ చేయడం దుర్మార్గమైన. కాపులు కూడా విద్యులు, వారికి రాజకీయ చైతన్యం వారన్నీ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి కుల రాజకీయాలు.
ఎవరో తప్పు చేస్తే, ఏ మూలలో తప్పు చేస్తే, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అది తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడు, జనసేన పార్టీకి అంటగట్టడు. జనసేన పార్టీ ఎన్నో ఉన్నతమైనటువంటి సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. కులాలకు కలిపే పార్టీ జనసేన పార్టీ. ఆయన జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని రాష్ట్రంలో కులాల కట్టగట్టాలని చెప్పేసి కుయుక్తులు పడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు చేతనైతే ప్రజల పక్షాన ఏదైనా తప్పులు జరిగితే చూపించండి. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఏదైనా సూచన చేయండి. అంతేగాని ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం ఏమైనా చర్య. ఒకటే పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడు. ఆయన అన్ని కులాలకు కావలసినటువంటి వ్యక్తి. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అభిమానం ఉన్నటువంటి నాయకుడు. ఆయన జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి అతను. అటువంటి వ్యక్తిని ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి పరిమితం చేయాలని చెప్పేసి జగన్ రెడ్డి కుయుక్తులు పడుతూ ఉన్నారు. చూసావు గతంలో మీ ప్రభుత్వ పాలనలో ఏం చేసావో మీరు. ఏం చేసావు? 5 సంవత్సరాలు ఇదే కులాన్ని నచ్చుకొట్టుకుంటూ కూర్చున్నావు. ఇప్పుడు అదే పని చేయాలని చూస్తూ ఉన్నాం. ఏం చేసావు చెప్పు. ఎక్కడ చూసినా గత ప్రభుత్వ హయాంలో దోపిడీలు చేశారు, దుర్మార్గాలు చేశారు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి మాట్లాడుతున్న నాయకులంతా వీళ్ళే. దోపిడీల సొమ్ముతో, దుర్మార్గాలు చేసిన సొమ్ముతో కోట్ల రూపాయలు సంపాదన చేసుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో అల్లరి సృష్టించాలి, కులాలు రెచ్చగొట్టాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ప్రజలు సహించరు. తప్పకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎన్ని కుయుక్తులు పడినా